మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదట శ్రీవారిని దర్శించుకునేందుకు ఆయన తిరుమలకి వెళ్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఆయన కాన్వాయ్ వెళ్తుంది. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు నంది సర్కిల్ వద్దకి వచ్చినటువంటి దృశ్యం. అంటే చంద్రబాబుగా 4వ ప్రమాణ స్వీకారం చేశారు. చాలా ప్రిస్టేజియస్గా ఈ ఎలక్షన్ తీసుకున్నారు. భారీ మెజారిటీ తర్వాత కూటమి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ ఒక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రధాని మోదీతో పాటు ప్రముఖులంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి మనం చూసాం. చాలామంది కూడా ఆ ఒక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినటువంటి పరిస్థితి. చంద్రబాబు కాన్వాయ్ ఆగింది. మనం చూడొచ్చు, ఆయన ప్రజలకి అభివాదం చేసేందుకు ఇక్కడ ఆగినటువంటి పరిస్థితి. నంది సర్కిల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట ప్రస్తుతం ఆయన కాన్వాయ్ ఆగింది. మనం చూడొచ్చు, డైరెక్ట్గా చంద్రబాబు కాన్వాయ్ ఆయన కార్యకర్తలను చూడగానే ఒక్కసారిగా కిందకి దిగారు. కిందకి దిగు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబుకి తిరుపతి అంటే చాలా ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. చంద్రబాబు కారు పైకి ఎక్కి అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి చాలామంది కూడా ఆకాంక్షించారు. తిరుపతి అదేవిధంగా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులంతా కూడా చేరుకున్నారు. చూడొచ్చు, వాళ్ళందరికీ కూడా చంద్రబాబు అభివాదం చేస్తున్నారు. కారులో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఉన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులంతా కూడా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. సరిగ్గా 7:30 గంట ప్రాంతంలో చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. తిరుమలలోనే చంద్రబాబు బస చేయనున్నారు. గాయత్రి నిలయంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అక్కడే రాత్రి బస చేయనున్నారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఆయన మొదటగా బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడ నుంచి నేరుగా శ్రీవారి ఆలయానికి వెళ్ళి దర్శించుకోనున్నారు. అయితే దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఆ ఏర్పాట్లన్నీ కూడా సాగుతున్నాయి. అంటే అధికారికంగా తిరుమలకి సీఎం హోదాలో చంద్రబాబు వస్తుండడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలంతా కూడా చేరుకొని ఆయనకి అభివాదం చేస్తున్నారు. ఆయనకి గజమాలతో సత్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు, పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే చంద్రబాబు మంత్రివర్గ కూర్పులో ఇవాళ దాదాపు ఆయనతో పాటు 24 మంది మంత్రివర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దాంట్లో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని డిప్యూటీ సీఎంగా పదవి దక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే చంద్రబాబుని చూడడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. కాకపోతే ఎక్కువ మంది రావడంతో ఆయన కంట్రోల్ చేయడం కొంత కష్టతరంగా మారినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా నంది సర్కిల్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. కార్యకర్తలకి అభివాదం చేస్తూ ఉన్నారు. అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకి నడుస్తూ ఉన్నారు. మనం చూసాం, వర్షం పడుతున్నటువంటి సందర్భంగా చంద్రబాబుకి గొడుగు వేసి ఆయన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. తిరుపతి నంది సర్కిల్ వద్ద పెద్ద సంఖ్యలో టీడీపీ కేడర్ అంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలికిందని చెప్పుకోవచ్చు. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు కాబట్టి అక్కడ నుంచి నేరుగా గన్నవరం చేరుకొని మంత్రులకి శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అంటే వెంకటేశ్వర స్వామి అంటే చంద్రబాబుకి చాలా భక్తి. ఆయన ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. వచ్చి అనేక సందర్భాల్లో మనం చూసాం. కాకపోతే భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు 1500 మంది దాకా ఈ యొక్క భద్రతా ఏర్పాట్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, కాన్వాయ్ వెంట పెద్ద సంఖ్యలో చంద్రబాబు వెంట కార్యకర్తలంతా కూడా నడుస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. చూడొచ్చు, చంద్రబాబు వెళ్తున్నటువంటి కాన్వాయ్ మనం చూడొచ్చు, దగ్గరగా చూస్తున్నాము. అయితే చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో చాలామంది కూడా ఇక్కడికి కార్యకర్తలు చేరుకున్నారు. ఆయనకి అభివాదం చేస్తున్నారు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మనం కేటర్ని చూడొచ్చు, ఆయన వెంట నడుస్తున్నాడు. భారీ వర్షం పడుతోంది. వర్షంలో సైతం ఆయనకి పలకరించడానికి, చంద్రబాబుని చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1500 మందితో భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. 1500 మంది
భద్రతా విధుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం హోదాలో చంద్రబాబు వస్తున్నటువంటి సందర్భంగా భారీ ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఇక్కడ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలలో ఉన్నటువంటి గాయత్రి నిలయం వరకు కూడా దాదాపు 1500 మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అడుగడుగున క్షుణ్ణంగా పరిశీలించినటువంటి భద్రతా సిబ్బంది ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే Z+ కేటగిరీ ఉంది, గతంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి మార్గం కావచ్చు, అంటే ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి మార్గం మొత్తం కూడా జల్లెడు పట్టారని చెప్పుకోవచ్చు. అటు బాంబ్ స్క్వాడ్ కావచ్చు, అంటే ఉన్నటువంటి మిగతా అధికారులంతా కూడా సమన్వయంతో పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు. చూడొచ్చు భారీ సంఖ్యలో ఒక సీఎం క్యాన్వాయ్, అంటే చంద్రబాబుకి గతంలో ఉన్నటువంటి క్యాన్వాయ్ కాకుండా నూతనంగా క్యాన్వాయ్ అయితే ఆయనకి ఏర్పాటు చేశారు. దాదాపు 11 కొత్త వాహనాలని ఏర్పాటు చేసి చంద్రబాబు వెంట ఉండే విధంగా కూడా చూస్తున్నాం. చంద్రబాబు క్యాన్వాయ్ ఇంకా వెళ్తూనే ఉంది. మరికొద్ది సేపట్లోనే తిరుమలలో ఉన్నటువంటి గాయత్రి నిలయానికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. గతంలో జరిగినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్నటువంటి సందర్భంగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బాంబ్ బ్లాస్ట్లో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. సో అలాంటి ఘటనలు ఉంది కాబట్టి, ఆయనకి థ్రెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు క్యాన్వాయ్కి కావచ్చు, ఇలాంటి వెళ్తున్నటువంటి వాహనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా భారీగా చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా 7:30 గంటల ప్రాంతంలో చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. చంద్రబాబుతో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మిణి, అదేవిధంగా దేవాంశ్, మిగతా కుటుంబ సభ్యులంతా కూడా తిరుమలకి చేరుకున్నారు ఇప్పటికే. అయితే ఉదయం దర్శనానంతరం 11 గంటల ప్రాంతంలో ఆయన తిరుగు ప్రయాణం అయ్యేటువంటి అవకాశం ఉంది. నేరుగా గన్నవరంకి వెళ్తారు. రేపు సాయంత్రం మంత్రులకి శాఖలు కేటాయిస్తానని చెప్పి ఇప్పటికే చంద్రబాబు చెప్పినటువంటి నేపథ్యంలోనే మంత్రులకి ఎలాంటి శాఖలు కేటాయిస్తారు అనే దానిపైన కూడా ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. కాబట్టి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా ఒక సెంటిమెంట్గా చంద్రబాబు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ తిరుమలకి చంద్రబాబు వచ్చారని చెప్పుకోవచ్చు.